ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా పెరుగు చట్నీ ఎర్రగడ్డ నంచుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నాకు హాలిడే, అందుకని చెప్పేసి నేను ఒక వంట అయితే చేద్దామని చెప్పేసి చేశాను. మన వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఏ వంట అయితే చేశానో మీకైతే అర్థమైపోతుంది. దీనికోసం నేను 2 టమాటాలు, 2 పెద్ద ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, అలాగే చెక్క, అంతా లవంగాలు ఇవన్నీ అయితే కావాలి. ముందుగా నూనె అయితే పోసుకున్న తర్వాత కొంచెం వేడెక్కినాక ఇవన్నీ దాంట్లో వేస్తారు, చెక్క లవంగాలు ఇవన్నీ కాసేపు అలా కలబెట్టిన తర్వాత ఇంకా ఎర్రగడ్డలు, టమాటోలు ఇవన్నీ అయితే వేసేయాలి దాని లోపల. ఈరోజు హాలిడే కదా అని చెప్పేసి ఎంతసేపు మనం రూమ్లో కూర్చున్నా కానీ టైంపాస్ కాదు. అందుకని నాకు వంట చేయడం అంటే ఇష్టమే. అందులో ఇప్పుడు నేను చేసే రెసిపీ వచ్చేసి చాలా స్పీడ్గా అయితే నేను చేస్తా. ఇక ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసిన. ఏవైనా మనం హోటల్లో తెచ్చుకొని తినేదానికి ఇలా మనం సొంతంగా చేసుకొని తినేదానికి అయితే చాలా తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు నచ్చినట్టు అయితే మనమైతే చేసుకుంటాము. ఎర్రగడ్డలు బాగా వేగాలి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత అయితే టమాటాలు వేసుకోవాలి. దాంతోపాటు ముందుగానే బాగా వేగాలంటే ఉప్పు ఫస్ట్లోనే వేసుకోండి. ఈ వంట ఇవన్నీ అయితే బాగానే చేస్తాం, కానీ ఈ వంట అన్నీ చేసిన తర్వాత అయితే కడుక్కోవాలంటే చాలా తలకాయ నొప్పి అంటే చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే తినేటప్పుడు బాగా తింటాం, కానీ చేసుకునేటప్పుడే. తర్వాత ఏం చేస్తాను, 2 స్పూన్లు అల్లం అయితే ఈ విధంగా వేసుకోండి ఎర్రగడ్డలు వేగిన తర్వాత. ఇంకా అల్లం కాసేపు అల్లం మనం కలబెట్టుకున్న తర్వాత ఇంకా టమాటాలు ఇవన్నీ అయితే అందులో వేసేయండి. టమాటాలు ఎన్ని కూడా బాగా వేగాలి. అలాగే ఇందులో అలాగే టమాటాలు అన్నీ బాగా వేసుకున్న తర్వాత కొత్తిమీర, అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ ఆకు కూడా బాగా ఉడకాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే వేయించుకోవాలి. ఈ డబ్బా ఏందని చూసాడు, మనం ఇంటికి ఆ సోళ్ళు ఇట్లా ఉంటాయి కదా, ఆ విధంగా దీంతోనే నేనైతే 2 గ్లాసులు అయితే వేసిన. దానికోసం 4 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇంక ఈ మసాలా పొడి ఏంటి అంటే బిర్యానీ మసాలా, అలాగే ధనియాల పొడి, కారం, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అందులో. నేనైతే 1.5 స్పూన్ అయితే ధనియాల పొడి ఇన్ని వేసిన. ఇది వచ్చేసి కర్డ్, అదే పెరుగు అనమాట. పెరుగు వేసుకున్నామంటే టేస్ట్ కానీ వాసన కానీ సూపర్గా ఉంటుంది. పెరుగు ఏంద్రా అంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇంక ఇవి వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇవన్నీ. ఈ మసాలా పొళ్ళు అన్నీ వేసిన తర్వాత ఈ మిక్స్డ్ వెజిటేబుల్ వేసినామంటే బాగా మిక్స్ అవుతాయి, ఆ మసాలా కూడా వాటికి బాగా పడుతుంది. అందుకని చెప్పి నేను వేసాను. ఇంక నేను చెప్పినట్టు ఆ 4 గ్లాసులు నీళ్ళు అయితే ఇందులో అయితే పోసేసుకోవాలి ఆ మాదిరిగా. ఇంకేందంటే ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అందుకని చెప్పి ద్రాక్ష అయితే నేను తీసుకున్నాను. ఇంక అన్నం అయిపోయే లోపల ఇంక ఇదే అనమాట. ఒక కాసేపటి కల్లా ఎసురు అయితే సపాయిగా ఉడికిపోయింది. నేనైతే అది ఏంది మసిపొట్టు పట్టుకోలేదు, అందుకే సపాయి కాలిన చెయ్యి. ఇంకా మనం ముందుగానే నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యం అయితే ఈ విధంగా నీళ్ళని వంచేసుకున్న తర్వాత ఎసురు కాగినాకైతే అందులో అయితే వేసేయాలా. ఎక్కువసేపు కలబెట్టారంటే మొత్తం ఇరిగిపోతాయి బియ్యం అన్నీ, అందుకని చెప్పి కట్ చేయకూడదు. ఈ కీరకాయలు, క్యారెట్ దేనికోసం అంటే పెరుగు చట్నీ కోసానికి కీరకాయ అయితే ఒకటైతే తీసుకున్నా, అలాగే ఒక క్యారెట్ అయితే తీసుకున్నా. కీరకాయ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి కట్ చేసుకొని. ఇంకా తర్వాత ఏంటంటే క్యారెట్ అయితే నేనైతే కట్ చేయాలి, ఈ విధంగా అయితే అంతా జిగిరా అనమాట. జిగటం వల్ల ఏంటంటే ఇది ఇంకొంచెం పల్చగా అయితే వస్తుంది కాబట్టి క్యారెట్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ముందుగానే తెచ్చిపెట్టుకున్న పెరుగు డబ్బాలోనే ఆఫ్ అయితే ఉండింది, అందులో అయితే నేను వేసిన. ఇంకా అందులోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసిన, ఎందుకంటే కారంగా బాగుంటుంది. ఇంకా మనం చేసుకున్న పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే ఉంటుంది, సూపర్ టేస్ట్. ఇంకా అన్నం కూడా ఉడికిందా లేదని చెక్ చేస్తే అన్నం మాత్రం సూపర్గా అయితే ఉడికింది అనమాట. ఇంక తీసుకొని పోయి సర్వ్ చేసుకొని తినేయడమే. అన్నం ఇలా ప్లేట్లో వేసేటప్పుడు మాత్రం వాసన అయితే భలే ఉన్నది. ఎందుకంటే మనం కొత్తిమీర అలాగే పుదీనా వేసినాం కాబట్టి వాసన మాత్రం నెక్స్ట్ లెవెల్లో సూపర్గా అయితే ఉన్నది. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఎర్రగడ్డ లేని కాంబినేషన్ ఏది బాగున్నది కాబట్టి ఎర్రగడ్డలు మనం పెట్టుకుంటాం. ఇంకా నేను చేసిన వంట ఏందనేది మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది, అదే వెజిటేబుల్ బిర్యానీ.